వర్ణి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ మరియు జాకుర గ్రామ పంచాయతీ కార్యాలయంలో మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా 31 సీసీ కెమెరాలను నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం సంతోషమని, ఒక్క సీసీ కెమెరా అనేది 100 మంది పోలీసులతో సమానమని, సీసీ కెమెరాల ద్వారా గ్రామంలో జరిగే అనుమానాస్పద కార్యక్రమాలను సులభంగా గుర్తించి తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పోలీసింగ్ ను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని, నేర నివారణలో సీసీ కెమెరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణలో కూడా ఈ సీసీ కెమెరాలు పోలీసులకు సహాయపడుతున్నాయని వివరించారు. ప్రజలు తమ ప్రాంతంలో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. దుకాణ యజమానులు తప్పనిసరిగా సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలన్నారు. శ్రీనగర్ గ్రామంలో 15 మరియు జాకుర గ్రామంలో 16 సీసీ కెమెరాలు పెట్టి సహకరించిన గ్రామ పంచాయతీలను పోలీస్ కమిషనర్ ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో బోధన ఏసీబీ శ్రీనివాస్, రుద్రు సిఐ కృష్ణ, వర్ణి ఎస్ఐ వంశీకృష్ణ, కోటగిరి ఎస్ఐ శ్రీనివాస్, రుద్రు ఎస్ఐ మనోజ్, శ్రీనగర్ సర్పంచ్ పూర్ణిమ కిరణ్, జాకుర సర్పంచ్ పెద్దసాయిలు తదితరులు పాల్గొన్నారు. మన ఊరు మన భద్రత మన బాధ్యత అనే ఒక కార్యక్రమం నిజామాబాద్ పోలీస్ తీసుకున్నారు. దాంట్లో ఏంటి అంటే మన భద్రత అనేది మన బాధ్యతే, బయట వాళ్ళది కాదు. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, మన శ్రీనగర్లో ఈ రోడ్డు పైన ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి, ఎంతోమంది చనిపోయారు. కానీ ఎంతమంది హెల్మెట్ పెట్టుకుంటాం? చాలా తక్కువ మంది పెట్టుకుంటాం. ఎంతమంది సీట్ బెల్ట్ పెట్టుకుంటాం? చాలా తక్కువ మంది. ఎందుకంటే ఎప్పుడు అనిపిస్తుంది ఏముంది హెల్మెట్ అంటే సిటీల్లోకి వెళ్తే అవుతుంది హెల్మెట్ పెట్టుకోవాలి అంటే, ఇక్కడ రోడ్డు మీద పడితే యాక్సిడెంట్ అవ్వవా? ఏం కాదు, శ్రీనగర్ రోడ్డు కదా, శ్రీనగర్ రోడ్డు అంటే ఏం కాదు, పడండి, మీకు ఇది పడినా ఏం కాదు, నేను కాపాడుతా అంటుంది ఆ రోడ్డు. అంటది అట్లా రోడ్డు? ఎవడు పడినా దెబ్బ తగులుతుంది. అది శ్రీనగర్లో పడి, నిజామాబాద్లో పడి, హైదరాబాద్లో పడి, లేదా యూఎస్లో పడి. మరి మన ఇంట్లో కరెంటు మన 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 యొక్క సేఫ్టీ గురించి పెట్టుకుంటాం, మన యొక్క సుఖం గురించి పెట్టుకుంటాం. ఈ కెమెరాలు ఎటువంటి దొంగలు వచ్చినా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి వాడే కెమెరాలు మనకి ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనం జస్ట్ పెట్టడం కాదు, దాని తర్వాత అది ఉపయోగిస్తున్నామా లేదా, పనిచేస్తున్నాయా లేదా అనేది మనం చూసుకోవాలి. ఒకరు ఒకరు ఒకేసారి కాకుండా రోజుకొకరన్నా వచ్చి ఊరికి ఎట్లాగో వస్తాము గ్రామ పంచాయతీ కార్యాలయానికి, లేదంటే తెల్లారి వాకింగ్కి వెళ్తారు, అరే వైర్లన్నీ చక్కగా ఉన్నాయా లేదా ఏమి చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎస్ఐఆర్ నడుస్తూ ఉంది, వాళ్ళందరినీ కాపాడాలి, వాళ్ళు అందరిపైన. తర్వాత ఇంకా చూస్తున్నాం ఇంకా కెమెరాల్లో హైవేస్, మన స్టేట్ హైవే అనుకునే స్కూల్ కూడా ఉంది. ఆ స్కూల్లో పిల్లలు రోడ్డు క్రాస్ చేయాలి, రావాలి, అక్కడి నుంచి వెహికల్స్ కూడా స్పీడ్గా వెళ్తున్నాయి. వాటి గురించి కూడా మేము స్పీడ్ బ్రేకర్స్ అరేంజ్ చేపిస్తాం. కానీ మన పిల్లల గురించి జాగ్రత్త తీసుకోవాలి. పిల్లలు పెరిగేదానికి అంటే ఇంగ్లీష్లో సేయింగ్ ఉంది, సామెత అనుకోండి, సామెత లాంటిది. ఇట్ నీడ్స్ విలేజ్ టు రైట్ ఎట్. అంటే ఒక పిల్లల్ని పెంచడానికి ఒక విలేజ్, గ్రామం కావాలి. మన పిల్లల భవిష్యత్తు కూడా మన మీదే ఉంటుంది, మన గ్రామం పైనే ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ జాగ్రత్తగా చూసుకోవడానికి మనకి ఏమైతే ఎఫర్ట్ పుట్టింగ్ చేయాలో, మేమేం చేయాలో కూడా మేము అందరం కూర్చొని చేద్దాం. సో దట్ మన రోడ్స్ని సేవ్ చేసుకోవడం, మన పిల్లల్ని మనం కాపాడుకుంటాం. ఇంకా రోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంజనీరింగ్ చేంజెస్ చేయాలి ఇక్కడ. బట్ అట్ ది సేమ్ టైం ఇక్కడ కూర్చొని చూడండి, ఎంతమంది హెల్మెట్ వేసుకెళ్తారో చూడండి, ఇక్కడే కూర్చొని చూడండి.